నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత మీ ఇప్పుడు చెప్పబోయే వస్తువులతో అభిషేకం చేసుకోవాలి. మీరు గుర్తుంచుకోండి, నీళ్ళని రాగి చెంబులో కానీ, ఇతర చెంబులో కానీ లేదా వెండి చెంబులో కానీ తీసుకుని మాత్రం చేయడం ప్రయత్నించండి. చాలా ఇంపార్టెంట్ ఇది. శివాభిషేకం చేస్తున్నప్పుడు మీ మీ మనసులో ఖచ్చితంగా మీరు నామస్మరణ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే మంత్రం చదువుకుంటూ ఉండండి కంపల్సరిగా. ఎందుకంటే అది మీకు 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అలాగే శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయాల్సిన వస్తువులు చెప్తాను మీకు. ఆవు పాలు మీకు చూపిస్తాను ఒక్కొక్కటి. ఇది ఆవు పాలు. అలాగే ఆవు పెరుగు, ఇదిగోండి ఆవు పెరుగు. అలాగే పంచదార, అలాగే ఆవు నెయ్యి, చందనం. మీకు చందనం